అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస శుక్లపక్ష ఈ రోజు దశమి ప్రస్తుతం. ఇక విశేషమైన రోజు ఈరోజు మీరందరూ కూడా ఈరోజు దశమి ప్రస్తుతం అనురాధ నక్షత్రం పూర్తి అయి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు విశేషమైన రోజు సోమవారం కదా, మనకందరికీ కూడా సాక్షాత్ పరమేశ్వరుని ఆశీస్సులు పొందే యోగం ప్రాప్తించింది. ఈరోజు ఈ శ్రావణ సోమవారం రోజు ఓం సజ్జోజాతాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు సజ్జోజాతాయ నమః అనే నామాన్ని జపిస్తే వాళ్ళకి జన్మజాతకంలో ఏదైనా దోషాలు ఉంటే, ఏదైనా అపవాదాలు, నిందలు, అపమృత్యు, అపకంటకాలు ఉంటే దాని నుంచి మనకి రక్షింపబడుతుంది అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. ఇక మనం అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఓం సజ్జోజాతాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం సజ్జోజాతాయ నమః. సజ్జోజాతాయ నమః ఈ నామాన్ని అందరూ చక్కగా జపించండి. సాక్షాత్ పరమేశ్వరుని ఆశీస్సులు మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశతో ఉండకూడదండి. నా వల్ల ఏది జరగదేమో, నా వల్ల ఎంత ప్రయత్నించా అవ్వట్లేదు, నేను ఎన్ని పనులు ప్రయత్నిస్తున్నా కూడా అన్ని సగంలోనే ఆగిపోతూ ఉన్నాయి, నాపై నాకు నమ్మకం లేకుండా అయిపోతుంది, జీవితం ఇంతేనేమో అని ఇలా ఎప్పుడు కూడా నిరాశతో కూడిన మనస్తత్వం ఉండకూడదంట. ఎందుకు అంటే ప్రతిరోజు కూడా మనకి కొత్త ఆపర్చునిటీ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. నిన్నటికన్నా ఈరోజు మరింత మెరుగైన రోజు, నేను సాధిస్తాను అనే విశ్వాసంతో మనం ముందటికి అడుగు వేస్తూ ఉంటే ఆ విశ్వాసమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అని అర్థం. అందుకే ఎవరో మన గురించి ఏదో అన్నారని, మన గురించి ఎవరో ఏదో చెడు మాట్లాడుకుంటున్నారని, లేదో మనం కష్టపడి మనంతకు మనం పని చేసుకుని బతుకుతూ ఉన్నాం, వచ్చామా వెళ్ళామా మన జీవితంలో మనంతకు మనం ఉందాం, కానీ మన వెనుక ఏదో కుట్ర పొంది వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడం, పై అధికారులకి లేనిపోని చాడీ చెప్పడం, నిందలు చెప్పడం, ఇలాంటి కొందరు చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఇన్సెక్యూరిటీ ఫీల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతి రోజు ఆడ నటన చేసుకునే బతుకుతూ ఉంటారు. అది వాళ్ళ జీవితం. ఇన్సెక్యూరిటీ ఫీల్, అరే నేను ఏదైనా నిజాలు మాట్లాడితే నన్ను ఎక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తారో, ఇక ఉద్యోగం పోతే నా జీవితం ఇంతేనేమో అని. ఒకటి అర్థం చేసుకోండి, మీరు మీ విద్యలో మీరు కరెక్ట్గా ఉంటే, మీరు చేసే పనిలో దానిపై నమ్మకం ఉంటే భయం ఎందుకు? సత్యం మాట్లాడడానికి ఎప్పుడు భయపడకూడదు. సత్యం మాట్లాడడానికి భయపడితే మీ జీవితంలో మీ జీవితమే అబద్ధమైన జీవితం అని అర్థం. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే జీవితంలో అబద్ధం మాట్లాడాలంటే భయపడాలి. రేపు ఏదైనా ఇది నిజం బయటకు వచ్చేస్తే జీవితం ఏమవుతుంది అని భయపడాలి. కానీ సత్యం మాట్లాడడానికి భయమేముంది చెప్పండి? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకరు గురించి మరొకరు చర్చిస్తున్నారు అంటే మీరంతా వేస్ట్ ఫెలోస్ ఇంకొకరు లేరు అని అర్థం. ఒకరి గురించి ఏదో డిస్కషన్ పెట్టి దీన్ని ఇక్కడి నుంచి అక్కడ చెప్పడం, అక్కడి నుంచి ఇక్కడ చెప్పడం ఇవి చేస్తున్నారు అంటే మీరంతా వరస్ట్ బుద్ధి ఇంకొకరికి లేదు అని అర్థం. మీ పని మీరు చేసుకున్నామా, మన పని అయిందా, మనం ఎలా బతుకుతున్నాం, మనం నమ్ముకొని మన కుటుంబం ఉంది, మనం చేసే పనికి మనము న్యాయం చేయాలి, ఆ చేసే పనిని రోజు రోజుకి మనం అభివృద్ధి చేసుకోవాలి, కొత్త కొత్త ఆలోచనలతో బతకాలి అనే ఆలోచనలు పెంచుకోవాలి. కానీ ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఈరోజు ఏం చర్చిద్దామా, ఏ డిస్కషన్ పెడదామా,
లేకపోతే ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళపైన వాళ్ళకి చెప్పి వాళ్ళపైన ఇంకొకరు చెప్పి ఇంకొకరి దగ్గర మంచోళ్ళు అనిపించుకోవాలి అనే నాటకం ఆడే బుద్ధి ఉంటే మాత్రం దయచేసి మానేయండి. ఆ బుద్ధి ఏదో ఒక రోజు మీ జీవితం మిమ్మల్నే నాశనం చేస్తుంది. అందుకే జీవితంలో చాలా గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. ఏమని? చెడపకురా చెడేవు అని. అంటే ఒకరిని చెడపాలి, ఒకరి గురించి చెడు ఆలోచనలు వచ్చాయి, లేదా ఒకరి గురించి ఏదో మనం చెడు చాడి చెప్పాలి అనే ఆలోచన వచ్చిందో ఇక నీ జీవితం పోయింది అని అర్థం. ఈ కాలంలో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అసూయం. ఈ అసూయ బుద్ధే మనుషుల జీవితం పాడు చేస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నాకు నేనే ఎగ్జాంపుల్. నేనేదో నా పనిలో బిజీగా ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళు కాస్త చుట్టుపక్కల జనాలు ఉంటారు. గురూజీ కదా, సనిహంగా ఉందాము అని అందరికీ అదే బుద్ధితో వస్తారు. కానీ చెడు చేయాలనో, లేదా గురూజీ దగ్గర ఏదైనా పొందేయాలనో, లేదా ఆశీర్వాదాలు తీసుకోలేయాలనో, లేదా గురూజీ దగ్గర ఏదైనా విద్య నేర్చుకోవడమో ఇది కాదు సబ్జెక్ట్. వాళ్ళు గురూజీతో ప్రేమగా ఉండాలి. ఎందుకంటే భగవంతుని దగ్గర ఏదో పూజలో పూలు వేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. ఏదో సమయంలో మన గురించి ఏదైనా వాళ్ళకి చెడు వింటే, లేదో మనం ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు దేవుడు పూజ చేసినప్పుడు అలా ఒక పూజ తీసుకొని అలా వేసేసాం అనుకోండి, వాళ్ళ జీవితం అక్కడే ఫుల్ స్టాప్ అయిపోతుంది. అదే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే మనం ఏదైనా కష్టాలు చెప్పుకున్నా, లేదో భగవంతుడి దగ్గర వాళ్ళు ఆ పువ్వు వేస్తే ఆ కష్టాలు కూడా వెళ్ళిపోతాయి కదా అని ఒక శుభ ఉద్దేశంతో మన చుట్టుపక్కల అందరూ బాగానే ఉంటారు. కానీ దీన్ని చూసి వాళ్ళలో ఎటువంటి బుద్ధులు పుడతాయంటే, ఓ గురూజీ దగ్గర ఇతను దగ్గర అయిపోతే నేను ఎక్కడ దూరం అయిపోతాను ఇన్సెక్యూరిటీతో వాళ్ళపైన వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళపైన ఇంకోరు చెప్పుకోవడం. కానీ మనకి తెలుస్తుంది కదా ఏం జరుగుతూ ఉంది అని. అప్పుడు మనం వినకపోతే అక్కడక్కడే డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఇలా ప్రతి సంస్థలో, ప్రతి కుటుంబంలో, ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. మీరు తెలివైన వాళ్ళైతే అటువంటి వాటిని పట్టించుకోకూడదు. మీరు అసూయంతో ఉన్నారంటే మీ జీవితం ఇన్సెక్యూరిటీతో అలాగే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ చాడీ చెప్పే అలవాట్లు మీలో ఉన్నాయి అంటే జీవితంలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వేరే వాళ్ళ ఒక బకెట్ పట్టుకొని వాళ్ళ ఇంటింటికి తిరగాలంతే కానీ మీరు జీవితంలో ఎప్పుడూ పైకి రాలేరు. ఇలా ఎన్నో సంస్థల్లో, ఎన్నో వ్యాపార క్షేత్రాల్లో, ఎన్నో చోటు పబ్లిక్ సర్వీస్ లో, ప్రతి చోట, కుటుంబంలో కూడా సత్యం మాట్లాడితే ఎక్కడి ఇంటి నుంచి బయటకు వేసేస్తారో అని చెప్పి అబద్ధాలు మాట్లాడుకొని వాళ్ళు పొగుడుకొనే ఉంటారు. అరే ఒక స్నేహితుడు గురించి అంటే వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అంటే సరిదారిలో పెట్టేది మానేసి వాడు ఏం చేస్తున్నాడో చేసుకొని మనకు అడిగినప్పుడు అంటే డబ్బులు ఇస్తారు అనుకుని ఆలోచిస్తే దానికన్నా నీచమైన బుద్ధి ఇంకోటి ఉండదా? ఒకటి, సత్యం మాట్లాడడానికి మీకు ధైర్యం లేకపోతే మౌనంగా ఉండండి, కానీ అబద్ధానికి, చెడుకు మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయకండి అనేదే ఈరోజు మంచి మాట. మీపై మీ నమ్మకం ఉంచండి అనేది నా అభిప్రాయం. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి చాలా పనులు చేస్తూ ఉంటాడు. అన్ని పనులు ఇంకేం ఈ రోజో రేపో సక్సెస్ అవుతాము అనే లోపల మళ్ళీ డ్రాప్ అయిపోవడం, మళ్ళీ ఇంకోటి చేయడం, ఇక ఈ రోజో రేపో ఇది డెవలప్మెంట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్, మళ్ళీ జీరో, మళ్ళీ ఇంకొక పని చేస్తూ ఉంటారు. ఈ రోజు రేపు స్టార్ట్ అవుతుంది, ఇంకా బాగా అయ్యామనుకున్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని సగం 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 చేసుకుని నా జీవితమే సగం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే అనుకొని బాధపడుతూ ఉంటే ఆడొక దారిలో వెళ్ళి ఆయన ఏంటప్పా ఈ నిలుచుకొని ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏంటో పెద్ద ఆయన నా జీవితమే సగం అయిపోయింది, నా ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇస్తారో అని అంటాడు. అలా అనగానే అంతెందుకు బాధపడతావు, ఆ దేవాలయం దగ్గర ఒక గురువు గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మందికి ఆయన తెలిసిన ఒక పరిష్కారాలు మరియు సహాయము మరియు బుద్ధి చెప్తూ ఉంటాడు. నీ ఒక ఏదైనా ఆలోచనలు ఉంటే ఆయన దగ్గర చర్చించు, దానికి ఏదైనా పరిష్కారం చెప్పచ్చు అంటే సరే అని ఆ గుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే అందరూ వచ్చిన వాళ్ళంతా ఏదేదో వాళ్ళ కష్టాలు అడిగి చెప్పుకొని వెళ్తూ ఉంటారు, దాని పరిష్కారాలు చెప్తూ ఉంటారు. ఇతను వస్తాడు. రావంగానే ఏంటప్ప నీది ఏంటి సమస్య అంటే, ఏం లేదు గురువు గారు, నేను ఏ పని చేసినా జీవితంలో సగం సగంలోనే అయిపోతుంది, ఎన్నో పనులు చేశాను అయినప్పటికీ నేను జీవితంలో పైకి రావడానికి అవ్వట్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటే, రేపు ఉదయము అక్కడ నదీ తీరం ఉంటుంది అక్కడ రా అని చెప్తాడు. సరే అని చెప్పి రేపు ఉదయాన్నే గురువు గారు వస్తారని 2 గంటలు ముందుగానే లేచి స్నానం చేసి నదీ తీరంలో కూర్చొని ఉంటాడు. గురువుగారు అక్కడి నుంచే వస్తారు. గురుగారు నమస్కారం. నమస్కారం అప్ప. గురుగారు నేను మీరు రమ్మన్నారు కదా,
అందుకే వచ్చాను, నాకు పరిష్కారం చెప్పండి అంటే చెప్తా ఆగు ఆగు అంటాడు. తర్వాత గురుగారు వెళ్ళి చక్కగా స్నానం చేసుకుని కుసోని జపం చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన అక్కడే నిల్చుకొని ఉంటాడు. తర్వాత జపం అయిపోయిన తర్వాత గురుగారు దయచేసి నేను ఎదురు చూస్తున్నా, నాకు పరిష్కారం చెప్పండి అంటే, అంతేనా, రా నా జతలో అని చెప్పేసి చైని ఇలా పట్టుకొని నదిలోకి దిగుతాడు. ఒక మెట్టు, రెండో మెట్టు దిగుతాడు, మూడో మెట్టు దిగుతాడు. అలాగే ముందరికి దిగుతూ 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 ఇంకేం నీళ్లు ఇక్కడికి వచ్చాయి. అక్కడికి వచ్చినప్పుడు సరే తూర్పు చూడు నువ్వు అంటాడు. చూసిన వెంటనే తలపైన జుట్టు పైన చెయ్యి పట్టుకొని లోపల ముంచుతాడు. ముంచితే ఆయన లోపల ఇంక ఊపిరి ఆడకుండా ఇంకేమవుతాడు, చచ్చిపోతాడు కదా. తప్పించుకొని తర్వాత గురుగారు చెయ్యి వదలంగానే పైకి నిల్చుకుంటేనే అప్పుడు ఎందుకు అంత భయపడుతున్నావు, ఏమైంది అంటే, ఏమవడం ఏంటి గురుగారు, లోపల ఊపిరి ఆడట్లేదు, ఇంకో క్షణం అయితే నేను చనిపోయేవాడిని అంటే, అవునా, నేను నీ తలపైన చేయి పెట్టి లోపలికి నెట్టుతూ ఉంటే నువ్వు ఎలా పైకి వచ్చావు, అంత శక్తి ఉందే నీలో అంటే, అంతే గురుగారు, చావుకు వచ్చినప్పుడు అందరూ పైకి వస్తారు అన్నాడు. రా పైకి అని చెప్పి అక్కడి నుంచి చేయి పట్టుకొని మళ్ళీ బయటికి తీసుకువచ్చి, నువ్వు లోపల ఊపిరి ఆడదు, ఇంకా నేను చనిపోతాను అనేలా నాకు ఊపిరి దొరికితే చాలు అనేంత ప్రయత్నించి పైకి వచ్చావు. అదే విధానంగా నువ్వు చేసే వృత్తిలో కూడా సగం సగం మానేయకుండా అదే నా జీవితం, అదే నా ఊపిరి, ఏదో ఒకటి తేల్చుకుందాము అని చెప్పి ప్రయత్నిస్తూనే ఉండు, నువ్వు దాంట్లోనే గెలుస్తావు. ఇది నష్టమైపోతుంది అని ఇంకోటి నష్టమైపోతుంది, ఇంకోటి నష్టమైపోతుంది, ఇంకోటి, ఇలా నెలకు ఒకటి నువ్వు మారుస్తుంటే నువ్వు ఏ దాంట్లో సక్సెస్ అవునట్టు, నీకు ఏ దాంట్లో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది చెప్పప్పా అని గురుగారు అడుగుతారు. అప్పుడు అన్ని ఆలోచించి, మీరు చెప్పింది నిజమే గురుగారు, నన్ను క్షమించండి, నేను ఏదో ఒకే పనిని నమ్ముకొని అది చావా బతుక అని నా జీవితమే అది అనుకొని నేను ప్రయత్నిస్తాను వెళ్ళి ఆ యువకుడు మళ్ళీ ప్రయత్నించి అదే జీవితం అనుకున్నాడు కాబట్టి దాంట్లో సక్సెస్ అవుతాడు, గొప్ప శ్రీమంతుడు అవుతాడు. తర్వాత ఇదే విషయాన్ని 100 మందికి చెప్తాడు. అది జీవితంలో ఎక్స్పీరియన్స్ అని తీసుకొని జీవితంలో మోర్ పర్ఫెక్ట్ కి వెళ్తారు ప్రతి ఒక్కరు. అదే ఎక్స్పీరియన్స్ లేకుండానే జీవితంలో నేను హోటల్ పెడతా, లేదో ఇంకోటి ఏదో నేను చేస్తా, నేను ఆకలి అమ్ముతా, లేదో అంటే నేను ఇంకా పూజా స్టోర్ పెడతా, లేదో కొబ్బరికాయలు అమ్ముకుంటా, లేదో నేను పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తా, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఇలా నెలకోటి వారానికి ఒకటి మార్చుకొని ఎవరైనా నువ్వు ఏం జాబ్ చేస్తావు అంటే, గురుగారు నా జీవితమే పాడైపోయింది, నేను ఏ జాబ్ చేసినా బయటకే వస్తా లేదంటే, ఒక కంపెనీ మోసం చేస్తుంది, రెండోది చేస్తుంది, నువ్వు వెళ్ళిన 10 కంపెనీలు నేను తీసేస్తున్నానంటే కంపెనీల ప్రాబ్లం కాదు, నీది ప్రాబ్లం. తెలుసుకోండి, జీవితంలో ప్రాబ్లం వ్యక్తి ఎక్కడున్నా ప్రాబ్లమే, వాని జీవితం కూడా ప్రాబ్లమే చేసుకుంటాడు. చక్కగా కష్టపడ్డాము, ఒకరి గురించి ఆలోచించడం మానేసి చక్కగా కష్టపడ్డామా, జీవితంలో ఇంకా 4 లక్షలు కష్టపడాలి, ఇంకా ఉత్తమ పేరు తెచ్చుకోవాలి, ఇంకా గొప్ప వ్యక్తి అవ్వాలి అనే ఆలోచనలతో బతికితే ఖచ్చితంగా మీరు పైకి వస్తారు అనేది నా అభిప్రాయం. ఇక ప్రస్తుతం అనురాధ పూర్తి అయి ఇక జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈరోజు జ్యేష్ఠ నక్షత్రాన్ని మనం తీసుకుంటే అశ్విని మక మూల నక్షత్రానికి పరమమిత్రతార అత్యంత శుభకరమైన రోజు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార అత్యంత శుభకరమైన రోజు. కృతిక ఉత్తరాషాఢం వారికి నైదన తార కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఇదంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి విపత్తార అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు,
ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.